సుమిత్ర కార్తీక్ వాళ్ళ ఇంటికి వచ్చి దీపను అనరాని మాటలు అన్నీ అని తిట్టేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న దీప అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య అయితే ఎందుకే నీకు ఈ ఆవేశం వల్లే నువ్వు ఎన్నో పోగొట్టుకున్నావు. ఈ ఆవేశాన్నే నేను ఎప్పటి నుండో తగ్గించుకోమని చెప్తూ ఉన్నాను. కానీ నువ్వు ఈ ఆవేశం తట్టుకోలేకపోతున్నావు. ఆ ఆవేశంలో ఏం చేస్తున్నావో నీకే అర్థం కావటం లేదు. ఇప్పుడు చూడు ఎలా అయ్యిందో అని చెప్పేసి అయితే వాళ్ళ అత్తయ్య దీపను తిడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న దీప మాత్రం ఏంటత్తయ్య నేను చేసిన తప్పు వాడు ఎలాంటి వాడో వాళ్ళకి తెలియజేశాను. అంతేకాని నేను జోష్న పెళ్ళిని పాడు చేయడానికి ఇదంతా చేయలేదు అత్తయ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకోవద్దని చెప్పాను కదా దీప, ఎందుకు వాళ్ళ విషయాలు మనకి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న దీప మాత్రం ఏంటండి మీరు కూడా అలాగనే మాట్లాడుతున్నారు. సరే అయితే నేను సుమిత్ర గారికి అడిగిన ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. నేను జోష్న పెళ్ళిని ఆపేస్తే నాకు ఏం వస్తుంది చెప్పండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి దీపను అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న దీప మాత్రం అవునండి జోష్న పెళ్లి ఆపితే నాకేమొస్తుంది, జోష్న బాగుండడమే కదా నాకు కావాలి, నా మనస్తత్వం ఎలాంటిదో మీకు తెలియదా, వాడు ఎటువంటి వాడో చెప్పాను, ఆ పెళ్లిని అందుకే ఆపాను, తర్వాత జోష్న జీవితం ఏమవుతుందో అన్న భయంతో నేను ఆ పెళ్లిని ఆపాను అని చెప్పేసి అయితే ఆ బాధపడుతూ చెప్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ అయితే దీపను అలా చూస్తూ ఉండిపోతాడు. ఇప్పుడు దాకా నాకు జోష్న చాలానే చేసింది, కానీ ఆ జోష్నని ఏమీ అనకుండా ఈ పెళ్ళిని నేను జరిపించేయొచ్చు, కానీ ఎందుకు జరిపించలేదు, వాడు ఎటువంటి వాడో నాకు తెలుసు కాబట్టే ఇదంతా చేశాను అని చెప్పేసి అయితే బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం దీపను అలా చూస్తూ ఉండిపోతాడు. మీకు తెలిసి తెలియక ఎన్నో జోష్న నా మీద తప్పులు రుద్దింది, కానీ నేను మీకు అవన్నీ తెలియజేయకుండానే ఉంచాను అని చెప్పేసి అయితే